హలో గైస్, నేను మీ పీటర్ గేమర్. వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ గేమ్ ప్లే మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ నెంబర్ 5. ఈరోజైతే మనం నెదరైట్ విలేజ్లోకి ఎవరిని తేగొద్దాం గుర్తుందిగా, విలేజెస్ తీసుకురాబోతున్నాం అనమాట. లెట్స్ గో. ఓకే, అరే దిస్ ఈస్ కాల్డ్ వాటర్ ఎక్స్ప్లోజన్. ఓకే పదండి. స్వాట్ పెట్టుకో, వెళ్ళిపోయి ఇంక పడుకో. టింగ్ టింగ్. పొద్దున్నే లెగిచ్చి ఇంకా వెళ్ళిపోవాలి. ఏయ్ పరా, పొద్దుతున్నా. మనం ఎమ్మెల్యే స్టార్ అయిపోయినాక ఇంకా మెట్లు ఎందుకు వాడడం? ఏ గుర్రం, హార్స్, వై ఆర్ యూ కమింగ్ బ్యాక్? సారీ, అవుట్. ఏ గోలం, స్కెల్టన్ కాదు, స్కెల్టన్ హార్స్ కొట్టకండి పాపం. స్కెల్టన్ ఇక్కడే ఉండు. పాండి వెళ్ళిపోతాం. పాండ్ హే ఏమి ఏ అరే తొయ్యకురా. అరే ఈ హార్స్ చూసేస్తుంది. దొంగ దెబ్బ తీస్తున్న హార్స్. గైస్ నా దగ్గర స్మిత్ టెంప్లెట్స్ అయితే ఒక 4, 8, 9 ఉన్నట్టున్నాయి. వేరే నెదర్ ఫోర్ట్రస్కి ఒకసారి వెళ్ళినప్పుడు దొరికినాయి అనమాట. డైమండ్స్ 14 ఉన్నాయి. ఎలాగన్నా కొన్ని వాటిని డూప్లికేట్ చేసుకుని ఫస్ట్ అయితే డైమండ్ మైనింగ్కి వెళ్ళాలన్నమాట. వెళ్తేనే ఏమన్నా దొరుకుతాయి, లేదంటే ఏం దొరుకుతాయి. యారో ఎటు వెళ్ళిపోదాం పా. యారో ఎటు వెళ్ళిపోయింది, అది ఎటు వెళ్ళిపోయిందిలే. సరే పాండి వెళ్ళిపోదాం. గులాం, హాయ్ గులాం, కొట్టనా? నేను కొట్టాను, ధైర్యం లేదు. పక్కింటాను కొడతా. కూల్. ఓకే, ఎదురింటికి వెళ్దాం, పక్కింటికి వెళ్దాం, ముందింటికి వెళ్దాం, వెనకింటికి వెళ్దాం. పద వేగంగా వెళ్ళిపోదాం. బోటెక్కో. గాలివానలు. బోటు, పాత బోటు. హాయ్ బోట్, ఇది నా కొత్త బోట్. ఇంకా నా కొత్త బోట్. బోట్ని చూస్తే బాధ వేస్తుంది, కానీ వెనకాల అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ రూట్ ఎండ్. బోట్ రా. గాలివానలో, గాలి నీటిలో బోటు ప్రయాణం. తీరం ఎక్కడో, గమ్యం ఎక్కడో బోటుకి తెలియదు. కరెక్ట్గా ఇటు చూసుకుంటూ వెళ్ళిపోతే మన పని అయిపోద్ది అనమాట. టచెస్ ఫాలో అయిపోతే మన విలేజ్ వచ్చేసిద్ది. విలేజెస్ కూడా టార్చెస్ పెట్టుంటే సరిపోయేది, వెళ్ళిపోయేవాడిన. సరేలే, ఏమైనా అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి. ఇక్కడ ఏంటిది ఏదో ఉంది. ఎమ్మెల్యే ఇలాగ ఎప్పుడప్పుడు అయిపోతున్నాను అనమాట. అప్పుడప్పుడు ఎమ్మెల్యేకి వెళ్ళిపోయాను అనుకో, అక్కని బ్లాక్ వేసాను అనుకో, అంతే. ఈకేవా? అరే ఇక్కడ మైన్ చార్ట్ ఉండిద్ది, అందులో చెస్ట్లో ఏదో చూసినట్టు గుర్తు. ఇక్కడ నాకు 14 డైమండ్స్ దొరికినాయి, అలా అలా పోయినాయి. అదిగోండి అక్కడే చెస్ట్ ఉండాలి, అందులో ఏదో ఉండాలి గుర్తు. అది నేమ్ ట్యాగ్ ఉండాలి. నేమ్ ట్యాగ్ ఉందా? అదిగోండి ఇదే చెస్ట్. ఎస్ సబ్బా, నేమ్ ట్యాగ్. జాంబీ, ఎప్పుడుగో నాకు తెలియదు, నన్ను ఎందుకు వచ్చి కొడతావు? నాకు ఇక్కడ ప్లేస్ చూస్తుంది నచ్చలా, పదండి వెళ్ళిపోదాం. ఎందుకంటే 14 డైమండ్స్ పోయినాయి ఇక్కడే. ఏంటంటే ఫస్ట్ 14 డైమండ్స్ పట్టుకొని వస్తుంటే ఆఫ్లైన్ అనమాట. లావాలో పడి 14 డైమండ్స్ పోయినాయి. జస్ట్ 14. అది బిగ్ నెంబర్ కావచ్చు, స్మాల్ నెంబర్ కావచ్చు, కానీ అది 14 డైమండ్స్. ఇప్పుడు మనం చూసారు, ఇప్పుడు స్మిత్ టెంప్లెట్స్ వచ్చినాయి. స్మిత్ టెంప్లెట్స్కి డూప్లికేషన్ చేయాలంటే, డూప్లికేషన్ కాదు అదేదో చేస్తారు కదా, దానికి కావాలంటే దానికి కూడా డైమండ్స్ కావాలండి. ఇప్పుడు నెదరైట్ సంపాదించడానికే నెదర్లో నానా కష్టాలు పడుతుంటే, ఇప్పుడు వీళ్ళు స్మిత్ టెంప్లెట్స్ పెట్టారు. ఇంక మనం
డైరెక్ట్ చచ్చిపోవడమే, మామూలుగా ఉండదు. ఆర్ఐపియే ఇంక మనకి. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ దొరికినాయి స్మిత్ టెంప్లెట్స్ నాకు, కాబట్టి బతికిపోయాను. అదే లేదంటే ఇంకేం లేదు. ఓకే మెల్లిగిట్టు అట్లా అరే అరే అటా రూట్ సరిగ్గా గుర్తులేదబ్బా, చాలా రోజులు అయిపోయింది కదా వెళ్ళి. ఇక్కడ నుంచి ఏదో కొప్పులాగా వచ్చి ఉండిద్ది. ఓకే ఎటు నుంచి బోర్డు దొరికిందా? వెళ్తున్నానా? వెళ్తున్నా ఏ హార్స్, దీన్ని ఇంకో హార్స్ బతికే ఉందా అంటే అప్పుడు ఓయ్ మొత్తం తిరిగి మన ఇంటి దగ్గరికి వచ్చాం మనం. కామెడీ అయ్యా, సూపర్ అయ్యా, డోపర్. ఓకే నేనైతే ఫస్ట్ మన హౌస్ దగ్గరికి వెళ్ళిన. ఓకే రేపు పొద్దున్న కల్లా వస్తానన్నమాట, మెల్లిగా అలా వెళ్ళిపోతా విలేజ్కి. రేపు పొద్దున్న కల్లా వెళ్ళిపోతాను. ఎందుకో తెలుసా, నీళ్లు లేని బోటు ప్రయాణం, ఇదే మైన్క్రాఫ్ట్ లాజిక్. మైన్క్రాఫ్ట్ లాజిక్లో బాగా ఉండిద్ది అనమాట. నేనైతే ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాను. తర్వాత ఎందుకంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అది, ఎందుకంటే మామూలు ప్రాసెస్ కాదు. కాబట్టి వెళ్ళినాక కెన్ ఐ కంటిన్యూ, KNEW కంటిన్యూ ద VIDEO. ఓకేనా గైస్? చూపించలేదని బాధపడకండి, కోఆర్డినేట్స్ చెప్తానులే, సీడ్ చెప్పినప్పుడు చూసుకుంది కానీ బాధపడకండి, ఎందుకంటే టైం లాంగ్ వీడియో లెంత్ వచ్చేసిద్ది అనమాట. ఇక్కడ వరకు వచ్చాను, ఎక్కడికి లాలీ 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 జో వచ్చింది నా విలేజో, లాలీ జో వచ్చింది నా విలేజు. సూపర్ 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 సూపర్, లాలీ జో జన్మకి లాలీ జో చో చో చార్లీ. గాయ్స్ వచ్చేసా, ఏనురా వచ్చేసా, ఇయ్యూ మమ్మీ వచ్చేసా. విలేజర్ విలేజర్ ఎక్కరా, విలేజర్ విలేజర్ ప్లీజ్, విలేజర్ విలేజర్ ప్లీజ్ 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 ఎక్కరా ఎక్కరా. రే బోట్ రే హలో ఎక్కరా రే, ముందు బయటికి రారా. అరే విలేజర్ నాకు కోపం తెప్పించు, వీడియో కొడతా నేను, నాకు కోపం వచ్చిందంటే. ఎక్కువ మర్యాదగా ఎక్కువ బయటికి పో ఫస్ట్, నువ్వు ఫస్ట్ బయటికి పో, బయటికి పో. అరే ఎక్కరా, అరే ఎక్కరా, అరే భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా ఎక్కువ భయ్యా, భయ్యా 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 కాలు ముక్తే ఎక్కువ భయ్యా, భయ్యా ఎక్కువ భయ్యా, భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా, భయ్యా ఎక్కువ భయ్యా, భయ్యా 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 ఎక్కువ భయ్యా, భయ్యా లోపల కిందకి వెళ్తావు భయ్యా, భయ్యా భయ్యా నీకు భయ్యా భయ్యా వాటర్ కావాలా, భయ్యా వాటర్ కావాలా, భయ్యా భయ్యా మంచినీళ్ళు కావాలా. ఎక్కమని మంచిగా చెప్పాను కదా భయ్యా, భయ్యా 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 ఇక్కడ. అమ్మో నాకైతే ఈసీకి ఎక్కేసాడు బోటు. అయ్యో మెల్లిగా వెనక్కి లాక్కోవాలి, సైడ్కి లాక్కోవాలి, వెళ్ళిపోవాలి ముందు. అరే ముందుకెళ్ళరా, వచ్చేసేయి 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 వచ్చేసేయి. గుడ్ బాయ్ ఎక్కేసాడు. ఇంకా మనమైతే ఇంటికి తీసుకెళ్ళిపోదామండి, మళ్ళీ ఇంక విలేజ్ వచ్చి తీసుకెళ్ళాలి కదా. వీళ్ళకి కూడా ఒక విలేజర్ ట్రేడింగ్ హాల్స్ లాగా చేస్తా, ఎందుకంటే నా ఇంట్లో నుంచాను అనుకో ఇంకేం లేదు, అక్కడ గోళం స్పాన్ అయ్యి నన్ను బయటికి తోసేస్తారు. ఓకే నేనైతే ఫస్ట్ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను. గాయ్స్ నిన్ను తిప్పుల పడి వీడిని ఇక్కడికి తీసుకొస్తే వీడైతే కాస్ట్యూమ్ మార్చేశాడనమాట. అక్కడ ఉంటే ఫార్మర్, అరే పైకరా, అక్కడ ఉంటే పూర్ ఫార్మర్ లాగా ఉన్నాడు,
ఇప్పుడు చూసారా ఎంత క్లాసిక్ డ్రెస్ ఇచ్చాను వీడికి. నా లోన్స్ దగ్గరికి వచ్చి ఏంటిరా ఊలా రేపు ఊలు ఎక్కడ తేనరా ఎంబ్రాయిడరీ 2 ఎంబ్రాయిడరీకి నా దగ్గర ఐరన్ కుప్పలు తెప్పలు ఉంది. నువ్వేమి ఇవ్వక్కల నాకెలా నా బోర్డు తీసుకున్నా గైస్. నేనైతే ఎండర్ చెస్ట్ చేశాను, చూపించడం మర్చిపోయాను ఇందాక. మన దగ్గర అప్పుడు ఎండర్మన్స్ని చంపినాక ఎన్ని 7 పల్స్ వచ్చినాయి అనుకుంటా. మళ్ళీ మొన్న ఇంకో 8 పల్స్ వచ్చినాయి. దాంతో ఒక దాన్ని బ్లేస్ పౌడర్ కింద అట్లా కన్వర్ట్ చేసుకున్నా. వీడికైతే ఇప్పుడు నేమ్ ట్యాగ్ అయితే తగిలిచ్చేద్దాం. ఏం పెడదాం పేరు? సూపర్ మ్యాన్ వద్దులే, ముందు హెచ్పి కావాలి మనకు. వచ్చేటప్పుడు చచ్చి పోయాను. ఏందయ్యా వీళ్ళు బయట స్పాన్ అవుతున్నారు? ఏమనుకున్నావు నా దగ్గర డైమండ్ ఆర్మర్? అరే డైమండ్ ఆర్మర్ రా, నిన్ను కొడుతూనే ఉన్నాడు. వీళ్ళు బయట స్పాన్ అవుతున్నారేంటబ్బా? అరే మరి డార్క్ ఉంది. కనపడుతుంది. కొన్ని హెచ్పి కలెక్ట్ చేసుకుని వెళ్దాం. అరే ఎందుకు వీళ్ళు బయట స్పాన్ అవుతున్నారు? ఇందాకైతే నేను వచ్చేటప్పుడు చచ్చిపోయాను అనమాట. ఏం లేదు, వాళ్ళు విజిలేజర్ గారిని పైకి ఎక్కించేటప్పుడు గోళమ్మని హిట్ చేశాను అనమాట. ఉన్న హెచ్పి మొత్తం పోయింది. ఇప్పుడు వెళ్ళి నేమ్ ట్యాగ్ క్రియేట్ చేద్దాం. యాన్యువల్ ఎక్కడ ఉంది? యాన్యువల్ ఇక్కడ కదా, యాన్యువల్ పైన ఉంది కదా. బోట్ ఇక్కడ పెట్టి టచ్ చేసి కింద పెట్టి వాచ్ వల్లే అనుకుంటాను ప్రాబ్లం అనుకుంటున్నా. టచ్ కెన్ ఐ టచ్? ఎక్కడ? అక్కడ అదిగోండి బయట స్పాన్ అవుతున్నారు వాళ్ళు, దొంగనాయాలు. నేను ఫస్ట్ టార్చెస్ పెట్టేశాను అనమాట. అది ఎందుకు చూపించడం అని ఆఫ్లైన్లో పెట్టేసా. ఆఫ్లైన్లో కాదు, అదే. అరే అందట్లా వెనకరా. అరే మిస్టర్ మజ్ను టచ్. హలో మజ్ను గారు. హలో సార్ ముందుకు రండి సార్, హెచ్పి కావాలి నాకు ఇప్పుడు అర్జెంటుగా. నేమ్ ట్యాగ్ ఫస్ట్ టైం పడుతున్నాను అనమాట. ఎంత హెచ్పి తీసుకుంటారో నాకు తెలియదు. ఒక పేరుకి పేరు ఏమని పేరు బట్టి తీసుకుంటారు అని అనుకుంటున్నా నేను. మరి ఇప్పుడు మనోడి పేరు ఏంటిది? యాన్యువల్. ఏం పేరు పెడదాం వీడికి? ఏం పేరు పెట్టను? అరే వర్షం పడుతుందిరా. పేరు పెడదాం అనుకుంటే గోళం. ఓ పడుకున్నా. అరే ఇంకా నైట్ అవ్వలేదా? సరే కుప్పాలు గోళం అనమాట. ఐరన్ ఫామ్లో నుంచి గోళంస్ని భలే ఆగండి, ఏమన్నాను ఇప్పుడు? నువ్వు జరగరా. ఐరన్ ఫామ్ నుంచి గోళం. ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళి విలేజ్కి వెళ్ళి 2 విలేజ్లను తెచ్చుకున్నాను కూడా. నేను వెళ్ళింది అదే ఐరన్ ఫామ్లో విలేజర్స్ ఉంటారు కదా. అరే అనవసరంగా వెళ్ళాను అబ్బా. ఇప్పుడు నాకు ఐరన్ ఫామ్ కూడా అక్కర్లా. ముందు లోపల బతికే ఉంటారా? ఐరన్ ఫామ్ పనిచేస్తుందా ఫస్ట్ అది చూడాలి. అరే జరగలే గోళం. నాకు నిజంగానే మైండ్ లేదు. అరే ఇక్కడ వాటర్ అక్కడ పోయి. నిజంగానే మనిషి బతుకింతే టిన్ టిన్ టిన్, నా మొహం ఇంతే టిరు టిరు టిన్. అబ్బా కొట్టుకో గాడ్కేసి కొట్టుకోరా. చి నా మొహం చూస్తే నాకే సిగ్గేస్తుంది. లేరా ఎక్కడ వద్దామా? ఓ ఐరన్ ఇంకా బాగా అవుతుంది బా. ఫస్ట్ అయితే వెళ్ళి పడుకుందాం. పొద్దున్నే లేచి విలేజర్ని అందులో ఒకరిని తీసుకొస్తా, సెట్ అయిపోయింది. అక్కడెక్కడో ఉన్న విలేజర్ కానీ తేడంగా నాన్న. అరే ఇప్పుడు మళ్ళీ ఆ విలేజర్ కానీ లోపలికి తేవాలా? ఇప్పుడు మగధీర స్టంట్లు అన్నీ చేయాలి మనం. పద త్వరగా పద. అరే లెజర్
ఇటు పడుకోడు అనుకుంటే నైటు అదే అన్ని ఐరన్ ఫస్ట్ టైం ఒకసారి అన్ని గోళంలు చూసేటట్టుకుంటే ఎప్పుడప్పుడో చిన్నప్పుడు చూసి ఉంటాడు గోళంని. ఎందుకంటే మనం చంపేసాం కదా అక్కడ గోళంని ఐరన్ కోసం. సడన్గా గోళమ్స్ చూసేపాటికి నైట్ అంతా పడుకోకుండా అక్కడే ఉన్నట్టున్నాడు. ఈయన అదిగోండి అక్కడే ఉన్నాడు. అరే నీ పేరేం పెడదామా అని అనుకున్నప్పుడు ప్రకృతి చెప్పిందిరా నాకు నీ పేరేంటి దాన్ని పెడతాను చూడు. మంచి పేరు ఇప్పుడు నీకు. పేరు వచ్చేసి ఏంటిదో తెలుసా? నేను చూపిను అనమాట, డైరెక్ట్ పెట్టేస్తాను. అన్లక్కీ. ఎందుకంటే వీడి మొహానికి అదే కరెక్ట్ పెద్ద పేరు. మరి నీది ఏ ఆగరా రేయ్ రేయ్ రే కొడతానరా నిన్ను. అన్లక్కీ. ఎందుకంటే వీడి కోసం మనం చాలా కష్టాలు స్టంట్లు పడ్డామన్నమాట. ఇంకో విలేజర్ గారి పేరు ఏమని పెడతానంటే లక్కీ అని పెడతా. లక్కీ వాడు నాకు ఇంకోసారి విలేజ్కి వెళ్ళకుండా వచ్చేసాడు కాబట్టి లక్కీ. లక్కీ. అరే అదే తీరా. ఓ నా 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 కిందకి పారా బండోడా. ఇప్పుడు ఇంకా మనకి బోటుతో పని అవ్వలేదన్నమాట. ఒక్క విలేజ్, ఒక్క విలేజర్, ఇంకొక విలేజర్. మగధీరాల గుర్రాన్ని వేసుకుని వెళ్ళిపోతా. యాహా గోళం జరగా గోళం. అయ్యా వాటర్ కేకే. అరే ఎక్కరా లీవ్స్ మీదకి వచ్చేసా. ఇప్పుడు ఆగరా. హార్స్ అక్కడ వదిలే. ఇక్కడ మైండ్ చేయి. అక్కడే లావలేదు ఎలాగో. ఇంకా దీన్ని రీబిల్డ్ కూడా ఏం చేయక్కర్లే. ఎందుకంటే నాకు ఇక దీంతో పని లేదు. నేను వాటర్ ఫ్లో ఆపలేదు ఇది. అమ్మ బ్లాక్ కావాలి. బ్లాక్ ఎవరన్నా బ్లాక్ ఇవ్వండి. అరే బాకీ. ఇందులో ఇది ఉంది కదా. ఇట్రా. నీతో పని పడింది పాప. పని పడింది. నువ్వు అక్కడ ఉండిపో. ఇక్కడ ఉండు. పని పడింది పాప. పని పడింది. వాటర్ ఇట్రా. వాటర్ని ఎక్కడ వేద్దాం? బాగానే ఉంది కదా లావా. ఇక్కడ వేసేద్దాం. అరే పొలం ఇంట్రా డ్యాన్స్ వేస్తున్నావు. వాటర్ దగ్గర ఉండి డ్యాన్స్ వేస్తున్నాడు. అరే మొత్తం తిరిగి వెళ్ళాలా. లావా 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 అగ్ని లావా. అయ్యా కాలిపోతుంది. అరే నేను ఇది అనుకోలే. లావా 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 నా కొంప ముంచావు లావా. తేవా నా లావాలోకి తేవా. పుడలి విలేజర్ని నేను తేవాలా. విలేజర్ గెలాం జరుగు గెలాం. ఎటు నుంచి ఇటేనా? షోవెల్ మట్టి రాజా మట్టి రాజా. డైమండ్లో పెట్టాను వీళ్ళకి. పర్వాలేదులే, వీళ్ళందరూ లక్కీ స్టూడెంట్స్ అనమాట. ఇప్పుడు మన లక్కీ ఎవరు? ఈ బోట్ ఎక్కే వాళ్ళే మన లక్కీ. ఎవడెక్కుతారా? అవును ఫస్ట్ ఇప్పుడు నేను పైకి వెళ్ళాలి. డట్టుంది నాన్న. అరే ఎట్లా? అరే బెడ్ని తీసేసుకుంటున్నాను. ఎవరిది ఈ బెడ్? నాతో వచ్చేయండి. ఆ బెడ్ ఎవరిదైతే నాతో రావాలి. అరే జరిగే మేము వచ్చేట్ల తర్వాత. ఇప్పుడు ఇంకా మట్టి రాజా మట్టి రాజా. వీడెవడో మంచోడు అనుకోండి, మనతో వస్తానంటున్నాడు. అరే రారా నేను తీసుకెళ్ళిన ఇప్పుడు. అరే రారా. అరే నన్నుతో వస్తున్నావు. రూట్ క్రియేట్ చేయలేదు ఇంకా. మట్టి రాజా. అరే మట్టి రాజా నాకు కావాల్సిందే. సరే ఏదో ఒకట్లే, వీడు వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోవాలి. రారా. నీకోసం రూట్ ఏర్పాటు చేశారా? రూట్ రారా మీ వాళ్ళ తర్వాత చూసుకుందాం లేరా. అక్కడ నీకోసం టెక్నీషియన్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు వేస్ట్ గాళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయాడు?
రే 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 విలేజర్. వీడు బయటకు వచ్చిన వెంటనే ఆలస్యం పారిపోయాడు. ఇంత గొలం చూసారు ఎక్కడన్నా మనోడిని? అప్పుడే బయటికి తీసుకొచ్చాడు అనమాట. అప్పుడే పారిపోయాడు అనమాట దొంగడు. అరే దొంగడా లక్కీ మన లక్కీ గడ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అన్లక్కీ నీకోసం వెయిటింగ్ రా లక్కీ. అన్లక్కీ ఇంజనీర్ అయ్యాడు. నువ్వేమవుతావు? ఆడు ఇంజనీర్ అయ్యాడు. అరే అది జరగండి రా. నైట్ అయ్యేంత వరకు ఆగుదామా? లేదంటే అది బెస్ట్ కదా, నైట్ అయ్యేంత వరకు ఆగామనుకో. ఎందుకు అంటే నేను నైట్ అయితే బెస్ట్ అబ్బా, ఈజీగా ఉండిద్ది. ఇప్పుడే నేను రావద్దని వస్తాడు, ఎందుకంటే నైట్ అయింది కదా, బెడ్ కావాలి కదా వీడికి. ఇప్పుడు నన్ను గుర్తురా నాడికి. విలేజర్ నైట్ నీకు బెడ్ ఇన్రా. ఇప్పుడే రాలే, మర్యాదగా అడుగుతున్నా. ఎక్కువ నేను తీసుకెళ్ళిపోతా. గాల్లో నుంచి వేసుకొచ్చా చూసావా షిప్ని? రెక్కల గుర్రం మీద వేస్తాను నేను. ఎక్కాడు రాజు. ఈ ఘోరములో జరగండి. తీసుకెళ్ళేపాటికి నైట్ అయిపోద్ది అనుకుంటా. అండ్ గాలి వానలో గాలి అప్పుడే అయిపోయిందా? అరే ఇప్పుడు ఎట్లా రా? అరే ఎప్పుడు రా? ఇది టైం ఫర్ మైనింగ్ సారీ డిగ్గింగ్. అరే ఇప్పుడు వీళ్ళు నన్ను తోసేస్తున్నారు లోపలికి. విలేజర్ అరే మిమ్మల్ని క్రియేట్ చేసింది నేనే. అరే ఆగరా అరే కొంచెం ఆగరా రే, ప్లీజ్ రా రే. అరే ఆగలా. ఎక్కడ? అవును ఇట్లా పెడితే వెళ్తాడా? వెళ్ళడం అనుకుంటా. అవదు ఇప్పుడు అట్లా అట్లా చంపేస్తాయండి. అరే ప్లీజ్ రా నీ కాలు మొక్కుతారా రే, ప్లీజ్ రా అరే ప్లీజ్ రా. బతిమలాడిన ప్రయోజనం లేదు. తీసేయి ఇంకా ఏం చేస్తాం? సరే ఏంటంటే అనుకున్నాను. అరే మట్రాగా ఇంత ఫాస్ట్గా మైండ్ చేస్తుందండి. అరే నేను బ్లాక్ వస్తుంది రా, బడిరా. అయ్యా నేను అయిపోయా. పారిపో. ఎటు వెళ్ళాలి? వస్తున్నాడా? అరే కొంచెం దూరంగా వెళ్తేనే రాకుండా ఉంటాడు. వెళ్ళిపో ఉండకి ఇక్కడ తప్ప. ఇంటికి వెళ్దాం పా, నైట్ అవుతుంది. ఇప్పుడు మన బ్రహ్మాస్త్రాన్ని వాడే టైం అనమాట. ఇప్పుడు ఉండిద్ది విలేజర్కి. చుక్కలు చూపించాడు ఇందాక నుంచి నాకు. ఫస్ట్ అయితే నా ఇల్లు ఇలా చూడలేకపోతున్నా, స్టేర్స్ పెట్టేస్తా. మన ఇల్లు ఎంత మాడిఫై చేసిన, అరే చండాలంగా ఉంది. ఇంకా మాడిఫికేషన్ చేస్తాను నేను నెక్స్ట్ ఎపిసోడ్కి. అరే నువ్వు ఎవడువో నాకు తెలీదు, నాకెందుకు అడ్డం వస్తావురా? రే జరగరా. రే నువ్వు మళ్ళీ ఇప్పుడు అడ్డం అవుతున్నావా ఇక్కడ? సార్ ఏంటిది ఎలా పడింది? అరే పెద్ద సమస్య వచ్చి పడింది. పెట్టు. అరే ఒకసారి అంటే పర్వాలా, మళ్ళీ ఏంటి నాకు ఈ గోళ? సరిగ్గా పెట్టేశారన్నా. ఇప్పుడు నీకు చూపిస్తాను రా చుక్కలాగా. లోపల నా బెడ్ తీసుకొద్దాం. బెడ్ కమాన్. 7 చుక్కలు చూపించాలి ఈరోజు. ఇక్కడ వేస్తాను. అన్న నైట్ అవుతుందన్న, రావా? రా అన్నా.
రారా ఓయ్ ఓ మాస్టర్ నేను ఐస్ బ్లాక్ మీద ఆడుకుంటున్నాడు. వస్తున్నాడు వచ్చాడు. రే బెడ్ ఈడుందిరా. గోళం నువ్వెందుకు వచ్చావు? నేను ఆడ రమ్మంటే ఇలా మెల్లిగా వేసుకుంటూ వెళ్ళిపోదాం. దిగు. రే ఇక్కడమ్మా అమ్మ ఇక్కడ కదమ్మా లోపలమ్మా బయట పడుకోకూడదు. గోళమ్స్ ఇంతమంది ఉన్నారు. లోపలికి వెళ్ళు. అంతే అమ్మా అంతే. ఇప్పుడు పైకి వచ్చే ఇక్కడ పెట్టి పైన డైరెక్ట్గా వచ్చేస్తాడు పైకి. ఇప్పుడు పెద్ద స్టంట్ వచ్చేసి వాటర్లో రావడం. వాటర్ సర్ఫింగ్ చేస్తాడు, ఏ సర్ఫింగ్ చేస్తాడు నాకు తెలీదు. పైకి వచ్చేయాలి. అమ్మా విలేజర్, మా మమ్మీ విలేజర్ ఈ నేమ్ ట్యాగ్ ఎట్లా రెడీ చేయాలి? అయినా నేమ్ ట్యాగ్ ఐరన్తో రెడీ చేస్తారా? ఐరన్ 2 పడితే వచ్చేస్తాయా? అవును, నేమ్ ట్యాగ్ ఎట్లా రెడీ చేయాలి గైస్? నేమ్ ట్యాగ్ ఎట్లా రెడీ? విలేజర్ అమ్మ విలేజర్గా ఎక్కేసాడు. 1 సైడ్కి వేద్దాం. ఇదేంటి నా బెడ్ మీద ఇక్కడ? పడుకోరా, పర్వాలేదు పడుకో. నేను మాస్టర్ గారు నేమ్ బాధపడకూడదు, నేను పడుకుంటానులే. ఇద్దరే లక్కీ. అన్లక్కీ కిందకి వెళ్దాం. కొత్త ఫ్రెండ్ వచ్చాడు రా అన్లక్కీ. నువ్వు లేరా అర్జెంటుగా. అరే గోళంని బయట వదిలేయాలి ముందు. ఇది ఎట్లా చేయాలిరా? ఎట్లా? బకెట్ బకెట్ ఎడబెడదాం. ఐరన్ అటేపో. ఐరన్ చెస్ట్లోకి వెళ్ళిపోయిద్దమ్మా. విలేజర్స్ వచ్చారు కాబట్టి అక్కడ వాటర్ తీసేస్తాయి. ఇంకా పాతయ్యే పెట్టేస్తా అనమాట. ఏంటి ఏదో సీలాంతర్స్, అదిగోండి సీలాంతర్స్ అనేవి. వ్రాప్ అనుకుంటేది. వ్రాప్ పద్ద త్వరగా తొందరగా పద. ఇక్కడి నుంచి తీయచ్చా? అరే లేదు, నువ్వు నాకు అడ్డంగా ఉన్నారా నా పనులకి? నువ్వుట్రా. నా బెడ్ ఇస్తున్నా బిడ్డ పడుకోమని. సరిగ్గా సక్రమంగా పడుకో. ఆడ పడుకో. అరే బెడ్ ఇచ్చా. ఫ్రెండ్ని చూడడానికి వెళ్తున్నావా? చూద్దు కానీ. అరే వాటర్ తగ్గుతున్నాయి. కిందకు వచ్చేసా. ఏది ఈ సీలాంతర్స్ని ఇక్కడ పెట్టుకోవాలి. అని వస్తాయి. ఎప్పుడు పెట్టుకుంటే వెళ్ళాలా? మామూలుగా ఉండదు. అదేంటి ఫ్లోర్కి వచ్చినాయి? ఇంకా ఉండాలి నా దగ్గర. ఓకే చూద్దాం, మెల్లిగా చూద్దాం. లేదంటే హాఫ్ వాటర్ పెడదాం. 5 అవ్వదు అనుకుంటా. సరే పాండి హే. ఏంట్రా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసావా? చేస్తాడు. ఇంకో బెడ్ ఉండాలి నా దగ్గర. ఉంది నా దగ్గర. పడుకోరా, మీరిద్దరు పడుకోండి, నేను కిందకి వెళ్ళి పడుకుంటా. అరే కింద పెట్టలేదుగా. నేమ్ ట్యాగ్ క్రియేట్ చేద్దామా? నేమ్ ట్యాగ్ ఐరన్ కావాలి గోల్డ్ వద్దు, ఐరన్ కావాలి. ఐరన్ నేమ్ ట్యాగ్ ఇప్పుడు క్రియేట్ చేయలేంలే మనం. సరే ఆడుకుంటూ పాడుకుంటూ ఉందామా? ఓకే గాయ్స్, ఈ వీడియో